మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుంది అంటారు కదా, అట్లాంటి పరిస్థితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటిది. ధరలు పెరిగిపోయినాయి. ధరలు పెరిగిపోయేటప్పటికి నూనె లేకుండా పదార్థాలు ఏమైనా ఉంటాయా? పప్పులో అయినా తాలింపు వేయాల్సిందే, లేదంటే కనుక కూరలోనైనా తాలింపు వేయాల్సిందే. తాలింపు అంటే నూనె కావాల్సిందే. ఇప్పుడేమో ధరలు భారీగా పెరిగిపోయినాయి. ఇది సరే మధ్యతరగతి కొద్దిగా నూనె తగ్గించుకుంటున్నాడా, లేకపోతే ఎక్కువ అప్పు చేస్తున్నాడా, ఏదో ఒక విధంగా బతికేస్తున్నారు. పేదలు వచ్చేటప్పటికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎగువ మధ్యతరగతి కంటే ప్రాబ్లం లేదు. కానీ ఈ పేదలు మధ్యతరగతి ఇళ్లలో కాబట్టి ఇంకెక్కడ షాపు హోటళ్లలో వీటిట్లో తింటుంటారు. ఇప్పుడు ఈ నూనెలు పెరిగిపోయేటప్పటికి, రేట్లు పెరిగిపోయేటప్పటికి కల్తీ నూనెలు ఎక్కువైపోతాయి. తక్కువ ధరకు నూనె తెచ్చిస్తున్నారు కదా అని వీళ్ళు వాడుతున్నారు. అది వేడి వేడి మీద తింటే మనకు తెలియదు, కానీ వేడి చల్లారాక తింటే ఆ స్మెల్ కనబడుతుంది. ఏదో వింత స్మెల్ వస్తున్నది చాలా చోట్ల పదార్థాలు. ఒకవేళ అలా కాకుండా అంటే ముక్కిన నూనెలు వాడుతున్నారా, లేకపోతే పత్తి నూనెలు వాడుతున్నారా, ఏ నూనె వాడుతున్నారో తెలియట్లేదు. కానీ కల్తీలు అయితే ఆరంభమవుతున్నాయి. ఈ కల్తీ వాళ్ళ ఖర్చుని తగ్గించుకోవడానికి అవుతుంది. జాగ్రత్తగా చూపు చేసుకోవాల్సిన సందర్భం ఇది.